న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొదటి పరీక్ష ప్రారంభం కాగా నిమిషం నిబంధన నేపథ్యంలో అధికారులు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు అనుమతి నిరాకరించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో 5, మిర్యాలగూడలో 3, హాలియాలోని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్న 3 విద్యార్థులను అధికారులు గేటు బయటే నిలిపివేశారు. దీంతో ఏం చేసేది లేక విద్యార్థులు నిరాశతో వెనుతిరిగారు. విద్యార్థులు ఎంత వేడుకున్నా అధికారులు అనుమతించలేరు. అటు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ కళాశాలలో ఆలస్యంగా వచ్చినందుకు 7 విద్యార్థులను అధికారులు అనుమతించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష మొదలైంది. ఇంటర్ పరీక్షలకు నిమిషం నిబంధన అమలులో ఉండటంతో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను లోనికి అనుమతించలేదు. మేడ్చల్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ కేంబ్రిడ్జ్ కళాశాలకు 2 విద్యార్థులు 4 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. దాంతో సిబ్బంది విద్యార్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించలేదు. విద్యార్థులు ఎంత వేడుకున్నా అధికారులు అనుమతించకపోవడంతో విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు. ఆయన ఏదో పల్లెటూరుకి వచ్చిండు పట్టుకొని వచ్చిండు బాబాని జీవితం నాశనం చేస్తారా అన్న. ఒక్కసారి ఆ ప్రిన్సిపల్ సార్ కిందికి రమ్మండి. ఆ ప్రిన్సిపల్ సార్ ఆ ప్రిన్సిపల్ సార్ కిందికి రమ్మండి. ఆయన మానవత్వం లేదా? ఆయన పిల్లలు లేదా? ఆయన పిల్లలు ఫీజు కట్టుకోవట్లేదా? ఆయన పిల్లలు చదివించుకోవట్లేదా? వాళ్ళ పిల్లలు కూడా ఇలాంటి లేట్ అవుతారా? ఇద్దరు